శిక్షా ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి. సమగ్ర శిక్షా ఉద్యోగుల ఐక్యత, సమగ్ర శిక్షా ఉద్యోగుల ఐక్యత. మీరిచ్చిన మాట కదా, మీరిచ్చిన మాట కదా. సమగ్ర శిక్షా ఉద్యోగుల ఐక్యత, సమగ్ర శిక్షా ఉద్యోగుల ఐక్యత. నా పేరు ఝాన్సీ సౌజన్య, సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. మేమంతా సమగ్ర శిక్షా ఉద్యోగులం అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా 19,360 మంది వరకు ఉన్నాము. మేమందరము కూడా విద్యాశాఖలో గత 18-20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. కానీ వచ్చినటువంటి ప్రభుత్వాలన్నీ కూడా మాకు రెగ్యులర్ చేస్తామని చెప్పేసి, మినిమం బేసిక్ పే ఇస్తామని చెప్పేసి హామీలు ఇస్తున్నాయి కాబట్టి నెరవేర్చట్లేదు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా మేము ఈ దీక్షలు, నిరవధిక దీక్షలు అనేవి చేయడం జరిగింది. అప్పుడు PCC అధ్యక్షులుగా ఉన్నటువంటి ప్రీతమ రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు, నేను వచ్చినటువంటి 100 రోజుల్లోనే మీ సమస్యలు సాల్వ్ చేస్తాను, మీ అధికారుల్ని, మిమ్మల్ని, మీ రాష్ట్ర నాయకుల్ని సచివాలయానికి పిలిచి మాట్లాడతామని చెప్పేసి మాకు హామీ ఇచ్చున్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్నా కానీ ఇంతవరకు ఎటువంటి హామీ కూడా నెరవేర్చలేదు. దీన్ని బేస్ చేసుకొని మేము చాలా వరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరినీ కలిసామండి. లెటర్స్ ఇవ్వడం కూడా జరిగింది, రాస్తారోకోలు చేశాము, ధర్నాలు చేశాము, అసెంబ్లీ ముట్టడి కూడా చేశాము. మొన్న లాస్ట్ మంత్ మేము ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా కూడా చేశాము. గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన లేదు కాబట్టి మేము సమ్మెకి వెళ్తున్నామని సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత 15 రోజులైనా కానీ ఎటువంటి స్పందన లేదు కాబట్టి మేము ఈ డిసెంబర్ నెల 10వ తారీఖు నుంచి సమ్మెలోకి వెళ్తున్నామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. దీంట్లో సమగ్ర శిక్షా ఉద్యోగులందరిలో కూడా DPO స్టాఫ్, MRC స్టాఫ్, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు ఉన్నాయి. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో కుంటుపడనున్న బోధన అని పేపర్లలో వచ్చింది కాబట్టి సమ్మె అనేది 10వ తారీఖు నుంచి స్టార్ట్ కాబట్టి మా కమిషనర్ గారు మమ్మల్ని పిలిచి చర్చలకు పిలిచి మాట్లాడారు. 3 గంటల పాటు మాతో చర్చలు జరపడం జరిగింది. చాలా ఓపికగా మా సమస్యలన్నీ విన్నారు. మా కమిషనర్ గారు తన పరిధిలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా సాల్వ్ చేస్తామని చెప్పారు. కానీ మేము ఏదైతే అడుగుతున్నామో, విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయమని ఏదైతే అడుగుతున్నామో ఆ విషయంలో కానీ, మినిమం బేసిక్ పే విషయంలో కానీ మాకు ఖచ్చితమైనటువంటి హామీని ఇవ్వలేదు. ముఖ్యమంత్రి గారిని కల్పించడానికి 1 మంత్ అవుతుందని చెప్పారు. ఇక్కడ ముఖ్యమంత్రులు ఒక హోదాలో ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకే దిక్కు దిశాన లేదు కాబట్టి అధికారులు మాకు ఇచ్చినటువంటి హామీలలో మేము ఏదైతే కోరుకుంటున్నామో ఆ మినిమం బేసిక్ పే అనేది లేదు కాబట్టి దాన్ని సున్నితంగా తిరస్కరించి మాకు ప్రభుత్వం నుండే ఖచ్చితమైనటువంటి హామీ రావాలి సార్, మేము సమ్మెకు వెళ్తున్నామని చెప్పి మేము సమ్మెకు దిగటం అనేది జరిగింది. మాకు గవర్నమెంట్ నుంచి ఖచ్చితమైనటువంటి హామీ వచ్చే వరకు కూడా మేము సమ్మె విరమించేది లేదని సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను తెలియజేస్తున్నాను సార్. గవర్నమెంట్ని మేము డిమాండ్ చేస్తున్నాము, మా సమస్యలు సాల్వ్ చేయాలి. మాకు ఎప్పుడైతే గవర్నమెంట్ నుంచే ప్రభుత్వమే, ఇప్పుడు విద్యాశాఖ కూడా మన ప్రీతమ ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంది కాబట్టి మేము గవర్నమెంట్కి ఎటువంటి వ్యతిరేకం కాదు. కానీ మేము ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేశాము. అన్నీ చేయాల్సిన తర్వాత మాత్రమే మేము చివరి అస్త్రంగా సమ్మెకు వెళ్ళడం అనేది జరిగింది. మాకు ఎప్పుడైతే ప్రభుత్వము స్పందించి మిమ్మల్ని రెగ్యులర్ చేస్తాము, లేదా మినిమం బేసిక్ పే ఇస్తామని చెప్పేసి ఎప్పుడైతే ప్రకటన చేస్తారో అప్పుడు మాత్రమే మా సమ్మెను విరమించడం జరుగుతుందని మా సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం అందరి తరపున నేను తెలియజేస్తున్నాను సార్. అంటే ఆ వ్యక్తి పేరు దశరథ్ మాంజీ, అతన్ని మౌంటైన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. అంటే ఒక వ్యక్తి బలమైన సంకల్పం ఉండి నేను మంచి చేయాలని ఎప్పుడైతే అనుకుంటాడో శక్తులన్నీ కూడా, పంచభూతాలన్నీ కూడా మనకి సపోర్ట్ చేస్తాయి. అదేవిధంగా గతంలో మనకి ఏం జరిగింది, ఒక వింగువారి విభజించి పాలించారు మనల్ని. కొంతమంది నాయకులు కావచ్చు, రాజకీయ శక్తులు కావచ్చు, విభజించి పాలించారు. దానివల్ల ఒక్కొక్క వింగు వారి యొక్క శక్తి కొలది వారి యొక్క ప్రయత్నాలు చేశారు, కానీ చివరి అంతిమ లక్ష్యం సాధించలేకపోయారు. అదే ఇప్పుడు మనం గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని 2 నిమిషాలు అన్న వాళ్ళు ఇంకో 2 నిమిషాలు ఎక్కువ టైం ఇచ్చారు. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తా, చిన్న కథ చెప్తా. ఒక అడవిలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు, జాగ్రత్తగా వినండి. తెలిస్తే మౌనంగా ఉండండి, తెలియని వాళ్ళు నేర్చుకోండి, తెలిసిన తర్వాత ఐక్యత అవ్వండి అనేదే నా యొక్క ఆలోచన. ఒక అడవిలో కొన్ని రకాల పక్షులు రోజు ఆహారానికి ఒక ప్లేస్ లో వెళ్తున్నాయి, వస్తున్నాయి. ఆ వెళ్తున్న క్రమంలో వేటగాడు అక్కడ ఒక వల వేశారు. ఆ వలలో కొన్ని రకాల పక్షులు ఇరుక్కున్నాయి. ఆ ఇరుక్కున్న పక్షులు ఆ వలని ఎత్తేసి వేరే ప్లేస్కి వెళ్ళడానికి వారి శక్తి కొలది ప్రయత్నించాయి కానీ కొంచెం దూరం దాకా వలని తీసుకెళ్లగలిగి అక్కడ ఆగిపోయాయి. తర్వాత వేరే జాతి పక్షులు వచ్చాయి. ఆ వేరే జాతి పక్షులు కూడా వారి యొక్క సంఖ్య ఎక్కువ ఉండడం వల్ల ఈ అంతకు ముందు ఉన్న పక్షుల గుంపు కంటే ఈ గుంపు ఇంకా కొంచెం దూరం దాకా తీసుకెళ్లగలిగాయి.
అలాగా వేరు వేరు పక్షులు కూడా వారి యొక్క జీవితాన్ని కోల్పోతున్న క్రమంలో పక్షులన్నీ గునుగుడి ఇలా కాదు, వేటగాడి వలలో మనం పడద్దు, మనం ఐక్యతతో ఉండి మనం మేతకెళ్ళినా ఆహారానికి వెళ్ళినా అందరం కలిసి ఒకే దగ్గర వెళ్దాం, ఒకే దగ్గర కూర్చుందామనే ఆలోచనతో అన్ని కలిసి ఒకే ప్లేస్కి వెళ్ళాయి, అన్ని రకాల పక్షులు కలిసి. అప్పుడు కూడా వలలో పడ్డాయి. ఆ వలలో పడ్డ వెంటనే అన్ని పక్షులు ఒకేసారి అనుకొని వారి యొక్క శక్తి కొలది అన్ని కలిసి ఒకేసారి లేసేసరికి వలతో పాటు వారి లక్ష్యాన్ని చేరుకున్నాయి. ఇక్కడ మీరు కూడా ఒకటే గమనించాలి, గతంలో ఒక ఐఆర్పీ మిత్రులు కావచ్చు, కేజీబీ వారు కావచ్చు, సిఆర్పీలు కావచ్చు, ఎంఐఎస్ కావచ్చు, సిసిఓలు కావచ్చు, పీటీఐ మిత్రులు కావచ్చు, వారికున్న సామర్థ్యం మేరకు, వారికున్న ఛానల్ మేరకు వారు రెగ్యులర్ ఎంటీఎస్ సాధించాలని వేరువేరుగా వెళ్ళాయి, కానీ లక్ష్యాన్ని చేరుకోలేకపోయినాయి. ఇప్పుడేమంటున్నామంటే ఆ పక్షులు ఎలా అయితే కలిసాయో ఇక్కడున్న అన్ని వింగులు కూడా కలిసి మనం ఒక ఉద్యమం చేస్తే ఖచ్చితంగా మన హక్కులు సాధిస్తాము. కాబట్టి ఐక్యత అనేది మన యొక్క లక్ష్యాన్ని దగ్గరగా తీసుకెళ్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా దీన్ని భాగస్వామ్యం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర సంఘం ఏదైతే సూచన చేసిందో, ఏదైతే మన డిమాండ్స్ ముందర పెట్టిందో మీరు గుర్తించాలి. తప్పనిసరిగా రాష్ట్ర సంఘ నాయకులను మీరు చర్చలకు పిలవాలి. మిత్రులారా, ఈ సందర్భంగా ఇంకొకటి తెలియజేస్తున్నా, మొన్న పోయింది మనం చర్చలు జరపడానికి కాదు, మన యొక్క బాసు, మన యొక్క రాష్ట్ర పథక సంచాలకుల మీద గౌరవంతో మన యొక్క డిమాండ్స్ ఏంటి అని వాళ్ళు అడిగిన సందర్భంలో తెలియజేయడానికి పోయాము. వారు మనకిచ్చిన మన యొక్క డిమాండ్లన్నీ కూడా 3 గంటల సేపు సావధానంగా విన్నారు. మరి దానిలో మనం చెప్పిన సమస్యలలో ఆయన ఏం చేశారు అంటే 2 విధాలుగా దాన్ని డివైడ్ చేసి, ఒకటి బడ్జెట్ తో కూడుకున్నది, ఒకటి బడ్జెట్ తో కూడుకొని అని డివైడ్ చేసి, బడ్జెట్ తో కూడుకున్నవి నా వద్ద లేదు, బడ్జెట్ తో కూడుకొని ఏవైతే ఉన్నాయో తక్షణమే నేను చేయగలుగుతాను, ఈ బడ్జెట్ సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం దృష్టికి తీసుకోబోతా, నాకు టైం ఇవ్వమని చెప్పాడు. కానీ మీ యొక్క న్యాయపరమైన హక్కులను మీరు కొట్లాడద్దని మాత్రం ఆయన చెప్పలేదు, టైం ఇవ్వమని అన్నాడు. అంటే అధికార యంత్రాంగం మన యొక్క హక్కులు, మన యొక్క డిమాండ్లు న్యాయపరమైన అని వారు గుర్తించారు కనుక ప్రభుత్వం తరఫున వాళ్ళు ప్రభుత్వం ఇంతమంది మన మిత్రుడు చెప్పాడు, సీఎం గారు ఇవాళ విద్యాశాఖ మంత్రి ఉన్నారు, సీఎం గారు ఇవాళ మన ముఖ్యమంత్రి, ఆయనే మనకు హామీ ఇచ్చాడు. కాబట్టి ఎక్కడైతే మన సమ్మె చేస్తామో తప్పనిసరిగా అది డైరెక్ట్ నా మీదనే పడుతుంది అనే ఉద్దేశంతో అధికారులు మన పైకి పురమాయించిన సందర్భం. కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏ అధికారి కూడా మనపైన వ్యతిరేకత లేడు. వారికి కూడా తెలుసు వీళ్ళు తక్కువ వేతనంతో పనిచేస్తున్నారు, ఎక్కువ పని చేస్తున్నారు, కాబట్టి వీరు పోరాటం సరి అయినది అనే విధానం వాళ్ళకి కూడా తెలుసు. కాబట్టి మనం ఎక్కడ కూడా సమన్వయం కోల్పోకుండా, ఎక్కడ కూడా మనము ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఇప్పటి వరకైతే మన ఉద్యమం సాగిస్తున్నాం. మరి ముఖ్యంగా ఇంకొకటి మీకు సూచన చేయాల్సింది ఏంటి అంటే, రాష్ట్ర సంఘం ఏవైతే పిలుపునిస్తుందో, రాష్ట్ర సంఘం ఏవైతే కార్యాచరణ ఇస్తుందో ఆ కార్యాచరణ ప్రకారమే మనం ముందుకు పోవాలి. ఎందుకు అంటే ఒక క్రమశిక్షణ కలిగిన ఒక విద్యావంతులైన ఒక ఉపాధ్యాయులు, ఉద్యోగులందరూ కూడా ఈ రోజు ఈ టెంట్ పైకి, ఈ రోడ్డు పైకి వస్తున్నారు అంటే ఈ సమస్య అనేది లేదు ప్రజా ఉద్యమము కానీ ఉపాధ్యాయ సంఘాల యొక్క సహకారంతో మనం ముందుకు తీసుకుపోవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి మనందరం కూడా క్రమశిక్షణతోనే ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు సిఆర్పీలు అని, ఎంఐఎస్లని, ఆపరేటర్లని, కేజీబీలని నాకు చెప్పకండి. మీరందరూ ఒక్కటే. సమగ్ర శిక్ష అంటే 19,350 మంది. మీ డిమాండ్స్ అన్ని కూడా న్యాయపరమై వస్తే అందరికీ వస్తుంది, రాకపోతే ఎవరికి రాదు. మీ ఐక్యతను నేను చాలా అర్థం చేసుకున్నా, మీ ఆవేదన అర్థం చేసుకున్నా. కాబట్టి మీరందరూ ఐక్యంగా పోరాటం చేస్తున్నారు. కాబట్టి వీటందరికీ కూడా ధన్యవాదాలు. మీరు ఇదే ఉద్యమాన్ని, ఇదే పోరాటాన్ని అవలంబించాలని చాలా సంఘాల నాయకులు కూడా మనకు తెలియజేసిన సందర్భం. మరి ఈ రోజు ఐక్యతను విడనాడితే ఇక మనకు భవిష్యత్తులో కానీ రాబోయే కాలంలో కానీ ఇంత ఐక్యత రాదు. ఎలాగో వచ్చిన వాళ్ళు వచ్చినాం, ఇవాళ డూ-ఆర్-డై మెథడ్లో మనము ఉద్యోగాలు పోయినా ఇక్కడ నిలబెడతామని మనం ఏదైతే అనుకున్నామో సాధించేంత వరకు తప్పనిసరిగా మనము ఇక్కడ నిలబడాలి. మహాబలం ఆ ఐకమత్యంతో ఉంటేనే మనం విజయం సాధిస్తాం. మంచి ఎక్కువైనప్పుడు చెడు కొంచెం ఉన్నా కూడా ఆ చెడును అవసరమైతే కూకటి వేళ్లతో పీకేసేటువంటి ఒక సత్తా మనలో ఉంది. అది ఒక్కసారి అందరికి అర్థమైందని నేను అనుకుంటా ఉన్నాను.
కాబట్టి ఎప్పుడైనా ధర్మమే గెలుస్తుంది, ఎప్పుడైనా ధర్మమే గెలుస్తుంది. 100 మంది కౌరవులు ఉన్నప్పటికీ కూడా 100 మంది కౌరవులు ఉన్నప్పటికీ కూడా 5గురు మాత్రమే పాండవులు ధర్మయుద్ధం చేశారు. ఈ రాష్ట్రంలో ఎన్ని రాజకీయ పక్షాలు ఉన్నప్పటికీ కూడా, ఈ రాష్ట్రంలో ఎన్ని ఉపాధ్యాయ సంఘాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వారి మాట తప్పినందుకు మేమున్నాం మేమంటా అని చెప్పి వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పక్షాలన్నీ కూడా ఏకతాటి మీదకి వచ్చి సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులందరూ కూడా ఆగమైపోతున్నారు, అన్యాయమైపోతున్నారు. గత 18 ఏళ్లుగా నష్టపోతున్నారు. వారి పిల్లల్ని చదువుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి వీరంతా మనకు మద్దతు ప్రకటించినందుకు మీరందరూ కూడా మానుకోట జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగులందరి పక్షాన శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మన మౌపాతికి రాష్ట్ర కమిటీ రావడానికి ప్రధానమైనటువంటి కారణం, ఆ రోజు కూడా ఏకశిల పార్క్ దగ్గర విజయవంతం కావడానికి మౌపాత్ జిల్లాయే కారణం. ఈనాడు కూడా రేపు అసెంబ్లీలో నిలదీయాలంటే మౌపాత్ జిల్లా స్ఫూర్తి ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్ర నాయకులందరినీ కూడా వీటికి తీసుకురావడం జరిగింది. ఈ రోజు ముఖ్యమంత్రి గారిని ఈ సభా వేదిక ద్వారా ఈ రోజు ఏకశిల పార్క్ దగ్గర కూడా శాసన మండలి స్పీకర్ కూడా అడగదలుచుకున్నటువంటి విషయం, మేము చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఆనాడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మా యొక్క సమ్మె దగ్గరికి వచ్చి నువ్వేమన్నావయ్యా, మాకు ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మా ప్రభుత్వం రాగానే ఛాయ్ తాగేంత టైం కూడా పట్టదు, మీదంత జటిలమైనటువంటి సమస్య కాదు, మీది నెరవేర్చవలసినటువంటి సమస్య, న్యాయపరమైనటువంటి సమస్య, మీరందరూ కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్తో వచ్చినటువంటి సమస్య అని చెప్పినటువంటి వాళ్ళు మీరు అధికారంలో రాగానే నెల రోజుల్లో సచివాలయానికి పిలిచి దర్జాగా సచివాలయంలో కూర్చోబెట్టి ఛాయ్ ఇచ్చి మీ యొక్క సమస్యలు నెరవేరుస్తా అన్నావు. ఈ రోజు నేను అడుగుతున్నా, మేము అడుగుతున్నాం, దర్జా అంటే మహిళలందరూ వచ్చి టెంట్ కింద కూర్చోవడమే దర్జానా? దర్జా అంటే చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చి టెంట్ కాడికి రావడం దర్జానా? మరి ఏం దర్జా? ఇదేనా మీ కాంగ్రెస్ విధానం? ఇదేనా మీ దర్జాతనమని మేము అడగదలుచుకున్నాం. మా గవర్నమెంట్ వస్తే మిమ్మల్ని రాజు దర్జాగా చూసుకుంటా, మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తా అని ఈ రోజు 10 రోజుల నుండి దీక్షలు చేస్తా ఉంటే కనీసం స్పందించేటువంటి సోయి లేని ప్రభుత్వమా, చేతగాని ప్రభుత్వమా అని మీకు అడుగుతున్నాం. బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ పిల్లలు ఉన్నటువంటి కేజీబీవీలో ఉన్నటువంటి పిల్లలు, అనునిత్యం కేజీబీవీలో ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా 24 గంటలు పిల్లలను చూసుకుంటేనే ప్రతిరోజు ఏదో ఒక సమస్య మా కేజీబీలో ఉంటుంది. అలాంటి కేజీబీవీలో టీచర్లందరూ ఇంటి దగ్గరికి వస్తే ఆ పిల్లల గురించి కూడా ఆలోచించలేని ఈ ప్రభుత్వమా అని మేము అడగదలుచుకున్నాం. 10 రోజుల నుంచి కూడా ఈ టెంట్ల గురించి కానీ బడుగు బలహీన వర్గాల పిల్లల గురించి కూడా ఆలోచించినటువంటి ఈ ప్రభుత్వం యొక్క మెడలు ఉంచాల్సినటువంటి సందర్భం కూడా మనకు ఆసన్నమైందని నేను తెలియజేస్తున్నా. వచ్చినటువంటి మాల మహానాడు అధ్యక్షుల వారికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ సమగ్ర శిక్ష ఉద్యోగ కుటుంబ సభ్యులం అందరము చేరాము. మనం ఎందుకు చేరామో మీ అందరికీ తెలుసు. మహిళా శక్తి అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. మహిళలు అనే వాళ్ళు ముందు ఉంటే మనం ఖచ్చితంగా విజయం సాధిస్తాము. మీరు టెంట్ కింద 10 వరకు ఉండాలంటే నేను ముఖ్యంగా కేజీబీవీ సోదరిమణుల కోసమే వచ్చాను. ఎందుకంటే మనలో కొంచెము భయాలున్నాయి. ఇన్ని సంవత్సరాలు 15-18 సంవత్సరాలుగా మనము కస్తూర్బా స్కూల్స్ నుంచి బయటికి రాలేదు. మనలో వివిధ సంఘాలు ఉండొచ్చు, ఉపాధ్యాయ సంఘాలు ఉండొచ్చు, కానీ మనమందరం కలిసి కూడా ఒక సంఘంగా ఉండి యూనిటీగా ఉండి మనకి కావాల్సినటువంటి లక్ష్యాన్ని, ఉమ్మడి లక్ష్యాన్ని సాధించుకునేటటువంటి క్రమంలో మనమందరము ఇప్పుడు ఒకటయ్యాము. 14,000 మంది కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది మనమందరము బయటకు వస్తున్నామని ఒక్క పేపర్ స్టేట్మెంట్ ఇస్తేనే మన ఎస్పీడీ గారు మనల్ని చర్చలకు పిలిచి మాట్లాడారు. చాలా పాజిటివ్ గా మాట్లాడండి. మాకు నో చెప్పాలనిపించట్లేదు.
అంటే 3 గంటలు మాట్లాడారు. కాబట్టి మనం ఎన్ని సంవత్సరాలు ఏ అంటే కండిషన్స్ ఉన్నాయో మనం లీవ్స్ కోసం కానివ్వండి, ఇంకా కేజీబీవీలలో అవసరమైన వసతుల కోసం ఎన్ని సంవత్సరాల నుంచి మనం అడుగుతున్నామో వాటన్నిటికీ కూడా సంవత్సరాల టైం పట్టింది. కానీ వాటన్నిటినీ సార్ 3 గంటల్లో సాల్వ్ చేస్తామన్నారు. కానీ మన లక్ష్యం అది కాదు. అసలైనటువంటి మినిమం బేసిక్ పే ఏదైతే ఉందో దాని విషయంలో మాకు స్పష్టమైనటువంటి హామీ ఆ చర్చల్లో జరగలేదు. సార్ ఏమన్నారంటే సీఎం గారిని కల్పించడానికి 1 మంత్ టైం అడిగారు. అంటే మేము ఫైల్ పుటప్ చేస్తామని. కానీ ఆ 1 మంత్ ఆగడము, ఇప్పటి వరకు తీసుకొచ్చినటువంటి మన ఉద్యమాన్ని వెనక్కి వెళ్ళడం అనేది జరగకూడదు అనిపించింది. ప్రభుత్వాలు ముఖ్యమంత్రి హామీలు ఇచ్చినటువంటి హామీలే అమలుకు నోచుకోవడం లేదు. అటువంటప్పుడు మనము ఒక అధికారిని నమ్మో లేకపోతే ఒక నెల రోజులు ఆగేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తప్పని పరిస్థితుల్లో మనమందరం బయటకు వచ్చాము. మనం మన యూనిటీని కాపాడుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఇప్పుడు మనము గవర్నమెంట్కి ఇది వ్యతిరేకం కాదు, కానీ వాళ్ళు అలా అనుకుంటారు. కాబట్టి ఇప్పుడు మనకు ఎన్నో రకాల ఒత్తిళ్లు వస్తుంటాయి. మీరు వేటికి బెదరకూడదు, అదరకూడదు. మనము దిగామంటేనే సక్సెస్ సాధించడానికి దిగినట్టు. పరిస్థితులు అనుకూలంగా ఉండని ఉండకపోని సక్సెస్ సాధించాలని మనం దిగిన తర్వాత సక్సెస్ ని అందుకోనే వెళ్దాం. మీకు టర్మినేషన్స్ ఆర్డర్స్ వచ్చినా, షోకాజులు వచ్చినా, ఏది వచ్చినా ఇదే టెంట్ కింద కూర్చోవాలి తప్ప నవ్వుకుంటా తీసుకోండి తప్ప టర్మినేషన్స్ ఆర్డర్స్ అయినా ఓమో నా ఉద్యోగం పోతుంది, నాకు బాధ అవుతుంది, లేకపోతే ఒకళ్ళు ఎమ్మట ఒకళ్ళు జారిపోవడాలు అనేది వద్దు. మళ్ళీ నా జీతం ఇప్పియండి, లేకపోతే నా టర్మినేషన్ ఆర్డర్ తీసుకోండి అని ఇలాంటివి వద్దు. అలాంటి డీలా పరిస్థితులు ఎవరు పడకూడదు. ఎందుకంటే అలా మనం డీలా పడ్డామంటే మళ్ళీ చర్చలకు పిలిచి ఏం చేస్తారంటే మీరు సమ్మె చేసిన కాలానికి జీతం ఇస్తామంటారు. ఆ జీతం కోసం కాదు మనం చేసేది. మనకు కావాల్సింది మినిమం బేసిక్ పే, రెగ్యులర్ అనేది కావాలి. ఆ రెగ్యులర్ కోసం మనం అడుగుతున్నాం. ఆ రెగ్యులర్ సాధ్యం కానప్పుడు తక్షణమే మినిమం బేసిక్ పే అనేది అడుగుతున్నాం. మొన్న సారు తన పరిధిలో ఉన్నటువంటి ఏదైతే ఇస్తున్నారో మనం మినిమం బేసిక్ పే సాధిస్తే ఆటోమేటిక్ గా అవన్నీ వస్తాయి. మీరు ఖచ్చితంగా టైం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. మార్నింగ్ 10 to 5 ఖచ్చితంగా మనము టెంట్ కింద ఉండాలి. టెంట్ కింద ఉంటేనే మన డిసిప్లిన్ అంటే నీలో ఉన్నటువంటి కోరిక నీకెంత బలంగా ఉంది, సాధించుకోవాలనేటటువంటి తపన నీలో ఎంత బలంగా ఉన్నది అనేది ప్రతి ఒక్కళ్ళు అబ్జర్వ్ చేస్తారు. గవర్నమెంట్ కి అదే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది ఉంటుంది. మనము టైం టు టైం ఎలా అయితే పనిచేస్తామో నీ జీవితం కోసం, నీ కోసం నువ్వు ఇక్కడ కూర్చోవాలి. వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు, నీ కోసం ఎవరు పనిచేయరు. అది గుర్తు పెట్టుకోండి. మీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు సొంత అమ్మా నాన్ననే ఒక కుటుంబంలోనే ఎవరు చూడట్లేదు. భర్త, భార్య, బిడ్డలు అంతవరకే కదా. నీకే పట్టు లేనప్పుడు నీ జీతం గురించి, నీ జీవితం గురించి ఎవరో ఎందుకు పోరాడతాడండి? మన కోసం మనం పోరాడాలి, మనం బయటికి రావాలి, మనం యూనిటీగా ఉండాలి. యూనిటీగా ఉండి సాధించుకుంటే ఏదైనా సాధ్యమే. మీ అందరికీ నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. మనం అందరం ఐక్యంగా ఉండి 19,360 మంది మనం బయటకు వస్తే మన కోసం సంఘాలు అవే వస్తాయి. నువ్వు అవసరం అనుకున్నప్పుడు 16-17 సంవత్సరాల నుంచి సంఘాలలో ఉంటున్నాం మనం. నీ కోసం సంఘం రాదా? మనం అందరం యూనిటీగా ఉంటే సంఘాలు వస్తాయి. అది గుర్తు పెట్టుకోండి. మిమ్మల్ని సంఘాలు వదిలిపెట్టినమ్మని ఎవరు చెప్పట్లే. మన ఉపాధ్యాయ సంఘాలలో 4 సంఘాలలో ఉండొచ్చు. కానీ మన ఉమ్మడి లక్ష్యం కోసం పోరాడుతున్నటువంటి క్రమంలో మనమందరం యూనిటీగా మన సమగ్ర శిక్షా మిత్రులందరినీ కలుపుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు మనకి ఎంతో మనోధైర్యం, ధైర్యం కాబట్టి ఇప్పుడు ఇక్కడ మహిళా శక్తి ఎక్కువగా అనిపిస్తుంది. మహిళలు వెనక పురుషులు ఉంటారనమాట ధైర్యం కోసం. కానీ ముందు ధైర్యం ఇచ్చేది వాళ్ళకి మనమే. అది గుర్తు పెట్టుకోండి. మనకి గెలుపు అనేటటువంటి ఆకలి ఎంత బలంగా ఉంటే అంత బలంగా మనం అనుకున్నది సక్సెస్ సాధిస్తాము. ఆ ఆకలి అనేది మీకు లేనప్పుడు మాత్రము అది మీకు ఓటమవుతుంది. ఆ ఓటమిలో మనము బలి కావద్దు. దిగిపోయినాము ఆల్రెడీ, మనము దాన్ని సాధించుకునే వెళ్దాము. అదే స్ఫూర్తితో ముందుకు నడవాలి. ఏ ఒక్కళ్ళు కూడా అంటే మీలో కొన్ని డౌట్స్ ఉండొచ్చు. నాన్ టీచింగ్ వాళ్ళ గురించి మాత్రం అడుగుతున్నారు. మనము ఇప్పుడు ఈ 3-4 రోజులే మనం ఈ రోజు సమ్మెలోకి వచ్చి 4వ రోజు మనం విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు సపోర్ట్ కూడా నిన్ననే మనకి అన్ని రకాల ఉపాధ్యాయ సంఘాలు మనకి సపోర్ట్ చేశారు. ఇప్పుడు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరూ మనకి సపోర్ట్ చేశారు. ఇప్పుడు విద్యార్థుల నుంచి కూడా గవర్నమెంట్ కి ఒత్తిడి వస్తుంది, పేరెంట్స్ నుంచి ఒత్తిడి వస్తుంది. మనం ఈ 4 రోజుల తర్వాత గవర్నమెంట్ మన మీద ఎటువంటి స్పందించకపోతే తర్వాత మనము నాన్ టీచింగ్ సిబ్బంది కూడా దీనిలోకి వస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. మీరు ఎవరు కానీ మీ వాట్సాప్ లో పెట్టినటువంటి ప్రతి మెసేజ్ ఏదైతే ఉందో అది ఉపాధ్యాయ సంఘాల గ్రూపుల్లో కూడా తిప్పండి. ఇప్పటికి చాలా వరకు ఇప్పుడు 2-3 టీచర్లు స్కూళ్ళకి వెళ్ళినంత మాత్రాన వాళ్ళు ఇంటర్కో లేకపోతే 2-3 క్లాసులకో చెప్పలేరు కదా. ఇంకా మనలో హ్యుమానిటీ ఉంది, మన పిల్లల మీద మనకు ఆ ప్రేమ ఉంది కాబట్టి ఇంకా కస్తూర్బాలలో 2 టీచర్లు అక్కడ ఉండి చూస్తున్నారు. అక్కడ 2 టీచర్లు ఉన్న వాళ్ళు సంతకాలు చేయట్లేదు, సమ్మెలోనే ఉన్నారు.
అంటే అది గవర్నమెంట్ గుర్తించాలి. మనం ఎక్కడున్నా ఎస్ఓ ఫోన్ ద్వారా స్కూల్ నడిపిస్తుంది. 20 మంది టీచర్లు చేసేటటువంటి పని బయట ఉండే ఎస్ఓలు నడిపిస్తున్నారంటే ఆ హ్యుమానిటీ ఎంత ఉందని కూడా గవర్నమెంట్ అర్థం చేసుకోవాలని, ఆ లోపే మా సమస్యలని ఇప్పుడు కేంద్ర కేబినెట్ ఉంటుంది, అసెంబ్లీ ఉంటుంది. అసెంబ్లీలో మన సమస్యలు సాల్వ్ కాకపోతే, మన గురించి అసలు అక్కడ టాపిక్ రాకపోతే మన ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఇది ఎక్కువ రోజులు కొనసాగదు. మీరు భయపడొద్దు. 20 రోజుల, నెల రోజుల, లేకపోతే మాకు జీతం రాదేమో, మా పరిస్థితి బాగలేదు, మీరు జీతం కోసం చూసుకోవద్దండి. ఆల్రెడీ చెప్పాను, జీతమా జీవితమా? జీవితం. జీవితం కావాలి మనకి. ఆ జీతం కోసం నువ్వు ఎన్ని రోజులు కొట్లాడినా ఆ జీతంతో మన జీవితాలు ఇలానే ఉంటాయి. అందుకని జీవితం కోసం కొట్లాడండి. మనం టెంట్ కిందకు వచ్చాము, అది సక్సెస్ తీసుకొని స్పష్టమైనటువంటి హామీని ప్రభుత్వం నుంచి తీసుకొని మాత్రమే మనం ఈ సమ్మెని విరమిస్తాము. ఎవరు అధైర్యపడకండి, మనోధైర్యంతో ఉండాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మన సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ, మహిళా సోదరీమణుల్ని, కేజీబీవీ ఉద్యోగులందరూ కూడా ఉమ్మడిగా ఉండాలని చెప్పేసి, యూనిటీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మహబూబాబాద్ జిల్లా మన సమగ్ర శిక్ష అధ్యక్షులు వీరన్న గారికి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Please like, share, subscribe our channel.